కెప్టెన్ మారిన చెన్నై సూపర్ కింగ్స్ రాత మారలేదు. మహేంద్ర సింగ్ ధోని పగ్గాలు చేపడుతున్నాడు కాబట్టి జట్టు గెలుపు బాటపడుతుందని ఆశించిన అభిమానులకు పెద్ద షాక్ ఇస్తూ ఇంకా చిత్తుగా ఓడింది సిఎస్కే. సొంతగడ్డ చపాక్లో బ్యాటర్లు పూర్తిగా తేలిపోయిన వేళ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో చెన్నై ఘోర పరాజయం చవిచూసింది. ఆల్రౌండర్ ప్రదర్శన చేసిన నరైన్ కోల్కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నైకి ఇది వరుసగా 5వ ఓటమి కాగా కేకేఆర్కు 3వ గెలుపు. ఐపీఎల్ 18లో చెన్నైకి మరో పరాభవం తప్పలేదు. ఒకప్పుడు చపాక్ స్టేడియంలో తిరుగులేని విజయాలు సాధించిన ఆ జట్టు అక్కడ హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై కోల్కతా చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. శుక్రవారం మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 9 వికెట్లకు 103 పరుగులే చేయగలిగింది. శివన్ దుబే 31 నాటౌట్ కాగా ఇక టాప్ స్కోరర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సునీల్ నారాయణ్ ఆల్రౌండర్ ప్రదర్శన చేశాడు. వైపు బ్యాట్తో 44 పరుగులు, బంతితో 3 వికెట్లు తీశాడు. ఇక వరుణ్ చక్రవర్తి 2, హర్షిత్ రాణా 2 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో ఈ సీజన్లో చెన్నై జట్టుకు ఇది వరుసగా 5వ ఓటమి. టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. సిఎస్కే బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేశారు. శివం 31, విజయ్ శంకర్ 26 పరుగులతో జట్టును ఆదుకున్నారు. ఐపీఎల్లో ఫేవరెట్గా బరిలో దిగి అనూహ్యంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్కు సొంతగడ్డపై మరో సవాల్ను ఎదుర్కొంది. వరుస పరాజయాలతో అభిమానుల్ని నిరాశపరుస్తున్న సన్ రైజర్స్ గెలుపుబాట పట్టేందుకు ఇంకో అవకాశం వచ్చింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో సన్ రైజర్స్ అమీతుమీ తేల్చుకునుంది. ప్లేయర్ ఆఫ్ రేస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో సన్ రైజర్స్ ఉండగా హ్యాట్రిక్ విజయంతో పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని పంజాబ్ భావిస్తుంది. ఇక కేవలం 2 పాయింట్లతో పట్టికలో చిట్ట చివరన ఉన్న సన్ రైజర్స్కు మున్ముందు అన్ని సవాళ్లే. మిగిలిన 9 మ్యాచ్ల్లో కనీసం 7 గెలిస్తేనే ప్లే ఆఫ్ రేస్లో నిలిచే అవకాశం ఉంటుంది.